హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే మా ఇంట్లో చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే ఒక 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేనైతే 3 రెబ్బలు కరివేపాకు అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. ఆ కరివేపాకు కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా వేపుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకున్న తర్వాత నేనైతే 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం నూనెలో మగ్గాక మూత అయితే పెట్టుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలన్నమాట, మాడిపోకుండా. మూత పెట్టుకున్నాక ఇలా ఉల్లిపాయలు అయితే కొంచెం మెత్తగా అయ్యేదాకా నూనెలో వేపుకొని నేను అయితే ఇక్కడ ఒక టమాటో అయితే తీసుకున్నాను. ఆ టమాటోని సన్నగా కట్ చేసుకొని ఆ ఆనియన్స్లో అయితే వేసేయాలి. వేసేసి బాగా కలుపుకొని అయితే మూత పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అంతా అయితే బాగా మగ్గిపోయిందనమాట. మీరు చూస్తున్నారు కదా, అంతా అయితే దగ్గరకు వచ్చేసింది. ఇలా వచ్చేదాకా అయితే మనం మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే అలా మగ్గాక నేనైతే చికెన్ అయితే వేసేసాను బాగా క్లీన్ చేసుకుని. నేనైతే చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఇక్కడ 3 టేబుల్ స్పూన్ అయితే నేను ఉప్పు వేసుకుంటున్నాను. నేనైతే సాల్ట్ వేసుకోవడం లేదు, ఎందుకంటే చికెన్ కదా. నేనైతే క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకున్నాను. అలా వేసుకుని అంతా కలిపేసి మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి తెలుస్తుందన్నమాట. అలా ఒక 10 మినిట్స్ అలాగే ఉడకపెట్టుకుని ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే రుచికి సరిపడా వేసుకోవాలి. మేమైతే కారం ఎక్కువ తినం కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను. కారం వేసాకైతే కొంచెం బాగా అది వేగేదాకా ఉంచి నేనైతే 1.5 గ్లాస్ నీళ్ళు అయితే వేసాను. అంటే ఎక్కువ నీళ్ళు వేస్తే చికెన్ టేస్ట్ కూడా మారిపోతుందన్నమాట. అందుకే ఇక్కడ నేను 1.5 గ్లాస్ అయితే వేసాను. 1.5 గ్లాస్ నీళ్ళు అయితే వేసి కొంచెం అటు ఇటు కదుపుకొని కొంచెంసేపు మూత అయితే పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అయితే వేసాను, కొంచెం పులుసు చిక్కపడడానికి అనమాట. అలా వేసుకొని కొంచెంసేపు అటు ఇటు అడుగు మాడకుండా అటు ఇటు కదుపుకొని మూత పెట్టేస్తే రెడీ.